దీవెనలందగరారండి దీవెనలందగరారండి. సత్య జ్ఞానముతో పరిమార్చగా మనిషిలోని నరకాసురుని సత్య జ్ఞానముతో పరిమార్చగా రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి దీవెనలందగరారండి దీవెనలందగరారండి. అణుబాంబు వంటి అహంకారము చిచ్చుబుడ్డిలా కసుమని చిటపటలాడే సంసారముల కాల్చి సత్య దీపావళి చేయగా కాకర పువ్వొత్తిలా చిటపటలాడే సంస్కారముల కాల్చి సత్య దీపావళి చేయగా రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి దీవెనలందగరారండి దీవెనలందగరారండి. మరలా వెలిగించ అవతరించే జ్ఞానామృతమును పోసి మరలా వెలిగించ అవతరించే రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి దీవెనలందగరారండి దీవెనలందగరారండి. ప్రతి ఆత్మ జ్యోతిని వెలిగించి అజ్ఞాన
రారండి రారండి దీపావళికి రారండి దీవెనలందగరారండి దీవెనలందగరారండి రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి 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 దీపావళికి రారండి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీ సత్యమైన దీపావళి కొత్త ప్రపంచంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ పాత ప్రపంచపు అసత్యమైన ఉత్సవాలు మొదలైన వాటిని చూసే ఆసక్తి మీకు ఉండకూడదు. ప్రశ్న: మీరు పవిత్ర హంసలు, మీ కర్తవ్యం ఏమిటి? జవాబు: మన యొక్క ముఖ్య కర్తవ్యము ఒక్క బాబా స్మృతిలో ఉంటూ మరి అందరి బుద్ధి యోగాన్ని తండ్రితో జోడింప చేయటం. మనం పవిత్రంగా అవుతాము మరియు అందరినీ ఆ విధంగా తయారు చేస్తాము. మనం మనుషుల్ని దేవతలుగా తయారు చేసే కర్తవ్యంలో సదా తత్పరులై ఉండాలి. అందరినీ దుఃఖం నుండి విముక్తులు చేసి మార్గదర్శకులుగా అయ్యి ముక్తి జీవన్ముక్తుల త్రోవని చూపించాలి. గీతం పాట: నిన్ను పొంది మేము సర్వాన్ని పొందినాము. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. మనము స్వర్గరాధ్య వారసత్వాన్ని పొందుతాము. దానిని ఎవరూ తగలబెట్టలేరు, ఎవరూ దోచుకోలేరు. ఆ వారసత్వాన్ని మన నుండి ఎవరూ జయించలేరు. ఆత్మకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మరి ఇటువంటి తండ్రి తప్పకుండా మాతాపిత అని కూడా అంటాము. మాతాపితాలను గుర్తించేవారు ఈ సంస్థలోకి రాగలరు. నేను పిల్లల సన్ముఖంలోనే ప్రత్యక్షంగా చదివిస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను అని బాబా చెప్తారు. పిల్లలు వచ్చి అనంతమైన తండ్రిని జీవిస్తూనే తన వాళ్ళగా చేసుకుంటారు. జీవిస్తూనే పిల్లలను దత్తత తీసుకుంటారు కదా. మనము బాబా పిల్లలం అయినాము, బాబా మనవాళ్ళు అయినారు. మీరు నా వారిగా ఎందుకు అయ్యారు? బాబా మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మనము బాబా పిల్లలం అయినాము. అచ్చా పిల్లలు, ఇటువంటి తండ్రికి ఎప్పుడూ వీడ్కోలు చెప్పకండి, లేకుంటే ఫలితం ఏమవుతుంది? స్వర్గరాధ్యపు పూర్తి వారసత్వాన్ని మీరు పొందలేరు. మమ్మా బాబాలు మహారాజా మహారాణిలుగా అవుతారు కదా. కాబట్టి పురుషార్థం చేసే అంతటి వారసత్వాన్ని పొందాలి. కానీ పిల్లలు పురుషార్థం చేస్తూ చేస్తూ మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళి వికారాలలో చిక్కుకుపోతారు, లేక నరకంలో పడిపోతారు. హెల్ నరకము, హెవెన్ స్వర్గము అంటారు. సదా స్వర్గాధిపతులుగా అయ్యేందుకు బాబాను మనవాళ్ళుగా చేసుకుంటాము. ఎందుకంటే మనం ఇప్పుడు నరకంలో ఉన్నాము అంటారు. స్వర్గస్థాపకుడైన తండ్రి ఎవరైతే స్వర్గ రచయితగా ఉన్నారో వారు ఎప్పటి వరకైతే రారో అప్పటి వరకు ఎవరూ స్వర్గంలోకి వెళ్ళలేరు. వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్. ఈ విషయం కూడా మీకు ఇక్కడే తెలుసు. పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మనం తండ్రి వద్దకు 5000 సంవత్సరాల క్రితం వలె వచ్చాము. అయినా కానీ నడుస్తూ నడుస్తూ మాయా తుఫాన్ పూర్తిగా నాశనం చేసేస్తాయి. మళ్ళీ చదువును వదిలిపెట్టి వేస్తారు అంటే చనిపోయినట్లే. ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ చెయ్యిని వదిలేసినట్లయితే కొత్త ప్రపంచం నుంచి మరణించి పాత ప్రపంచంలోకి వెళ్ళినట్లే. స్వర్గస్థాపకుడైన తండ్రి నరకపు దుఃఖాల నుండి విముక్తుల్ని చేసి మళ్ళీ మార్గదర్శకునిగా అయ్యి మధురమైన నిశ్శబ్దమైన ఇంటిలోకి తీసుకువెళ్తారు. అక్కడి నుండే ఆత్మలైన మనం వచ్చాము. మళ్ళీ మధురమైన స్వర్గ రాధ్యాన్ని వారే ఇస్తారు. బాబా గతి సద్గతులను రెంటిని ఇచ్చేందుకు వచ్చారు. సత్యయుగం సుఖధామము
కలియుగం దుఃఖధామము. మరి ఎక్కడి నుండైతే ఆత్మలు మనం వస్తామో అది శాంతిధామము. తండ్రే శాంతిదాత మరియు భవిష్యత్తు కొరకు సుఖదాత. అశాంతి దేశం నుండి మొదట శాంతి దేశంలోకి వెళ్తాము. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. మనం అక్కడే ఉంటామో అది మన మధురమైన ఇల్లు అని ఆత్మ అంటుంది. మళ్ళీ మనం ఏ జ్ఞానాన్ని అయితే ఈ సమయంలో చదువుతామో దాని ద్వారానే మనకి స్వర్గ వారసత్వం లభిస్తుంది. తండ్రి పేరు స్వర్గ స్థాపకుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు, జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, దయా హృదయుడు కూడా అయినారు. అందరిపైన దయ చూపిస్తారు. తత్వాలపైన కూడా దయ చూపిస్తారు. అందరూ దుఃఖం నుండి విముక్తులైపోతారు. జంతువులు మొదలైనటువంటి వాటన్నిటికి కూడా దుఃఖం ఉంటుంది. ఎవరైనా కొడితే దుఃఖం కలుగుతుంది కదా. మనుష్య మాత్రమే కాదు, అందరికీ దుఃఖం నుండి బాబా విడిపిస్తూ ఉన్నారు. జంతువులనైతే తీసుకువెళ్ళరు కదా. ఇది మనుషుల విషయం. అనంతమైన తండ్రి ఒక్కరే మిగిలిన వారంతా దుర్గతిలోకి తీసుకువెళ్తారు. తండ్రి స్వర్గము లేక ముక్తిధామం కానుకను ఇస్తారని పిల్లలు మీకు తెలుసు. వారు వారసత్వాన్ని ఇస్తారు కదా. ఉన్నతోన్నతుడు ఒక్క తండ్రియే. భక్తులందరూ ఆ భగవంతుడైన తండ్రినే స్మృతి చేస్తారు. క్రైస్తవులు కూడా భగవంతుడిని తలుచుకుంటారు. స్వర్గస్థాపకుడైన తండ్రి శివుడే. తానే జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు. దీని అర్థము కూడా పిల్లలు మీకు తెలుసు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొందరు ఎలా ఉన్నారు అంటే ఎంత జ్ఞాన అలంకారం చేసినా వికారాలలో పడుతూ ఉంటారు. అశుద్ధ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. కొందరు పిల్లలు దీపావళిని చూసేందుకు కూడా వెళ్తారు. నిజానికి బాబా పిల్లలు అసత్యమైన దీపావళిని కూడా చూడగలరు. కానీ జ్ఞానము లేని కారణంగా చూడాలి అని అనిపించదు. దీపావళి సత్యయుగంలోనూ ఉంది. అప్పుడు మనము పవిత్రంగా అయిపోతాము. బాబా వచ్చి మధురమైన ఇల్లు లేక మధురమైన స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఎవరైతే బాగా చదువుతారో, ధారణ చేస్తారో వారే స్వర్గ రాజధానిలోకి వస్తారు. కానీ భాగ్యం కూడా కావాలి కదా. శ్రీమతంపై నడవకపోతే శ్రేష్ఠులుగా అవ్వరు. ఇది శివ్ భగవాను వాచ. ఎప్పటి వరకైతే మనుషులకు తండ్రి పరిచయం లభించదో అప్పటి వరకు భక్తి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నిశ్చయం పక్కా అయిపోతుందో భక్తిని తమకు తామే వదిలేస్తారు. పిల్లలు పవిత్రమైన వారు గాడ్ ఫాదర్ ఆజ్ఞానుసారంగా అందరినీ పవిత్రంగా తయారు చేస్తారు. వారు కేవలం హిందువులను లేక ముసల్మానులను, క్రైస్తవుల్ని తయారు చేస్తారు. పిల్లలైతే ఆసురీ మనుషుల్ని కూడా పవిత్రంగా తయారు చేస్తారు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు స్వర్గము లేక మధురమైన ఇంటికి వెళ్ళగలరు. నన్ బట్ వన్, ఒక్క తండ్రి తప్ప ఇంకెవరిని స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. పవిత్రంగా ఈ ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేసే సేవను చేస్తారు. ఆ నన్సు పవిత్రంగా తయారు చేయరు. అలాగే తన సమానంగా నన్సుగా కూడా తయారు చేయరు. కేవలం హిందువుల నుండి క్రైస్తవులుగా తయారు చేస్తారు. పవిత్రమైన నన్స్ అయినా మీరు పవిత్రంగానూ తయారు చేస్తారు. ఆత్మలందరినీ ఒక్క తండ్రితో బుద్ధి యోగాన్ని జోడింపచేస్తారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. గీతలో ఉన్నది కదా. మరి జ్ఞానాన్ని ధారణ చేయడం ద్వారా రాజ్యం లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు మరియు జ్ఞానం ద్వారా సదా సుసంపన్నంగా అవుతారు.
బాబా జ్ఞానసాగరుడు సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని తెలియచేస్తారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను కూడా చూపిస్తారు కదా. కావున వీరు బ్రహ్మ ద్వారా శివబాబా సర్వవేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బాబా జ్ఞానసాగరుడు, ఇతడి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది, మీ ద్వారా మళ్ళీ ఇతరులకి లభిస్తుంది. బాబా, మేము ఆత్మీక హాస్పిటల్ని తెరుస్తాము. ఇక్కడికి మనుషులు వచ్చి నిరోగులుగా అవుతారు, స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు, జీవితాన్ని సఫలం చేసుకుంటారు, చాలా సుఖాన్ని పొందుతారు అని చాలామంది పిల్లలు అంటారు. ఇంతమంది ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది కదా. గీత, భాగవతము, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి భారతదేశపు శాస్త్రాలైతే ఉన్నాయో ఆ శాస్త్రాలను అధ్యయనం చేయడం, యజ్ఞాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు మొదలైనవి చేయటం, ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి, మజ్జిగ లాంటివి అని బాబా చెప్తారు. ఒక శ్రీమద్ భగవద్గీత ద్వారా, భగవంతుని ద్వారా భారతదేశానికి వెన్న లభిస్తుంది. శ్రీమద్ భగవద్గీతను కూడా ఖండితం చేశారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడు నిరాకార పరంపిత పరమాత్మకు బదులుగా కృష్ణ పేరు వ్రాసి మజ్జిగగా చేసేశారు. ఎంత పెద్ద పొరపాటు. పిల్లలు మీకు జ్ఞానసాగరుడు నేరుగా జ్ఞానాన్ని ఇచ్చేస్తారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, సృష్టి రూపీ వృక్షము వృద్ధి ఎలా చెందుతుందో మీకు తెలుసు. బ్రాహ్మణులు పిలక వంటి వారు. శివబాబా బ్రాహ్మణుల తండ్రి. బ్రాహ్మణ నుండి దేవతలుగా, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ఇది పిల్లి ముగ్గలాట వంటిది. 84 జన్మల చక్రము అని అంటారు. వేదశాస్త్రాలు చేసేవారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. భక్తి మజ్జిగ వంటిది, జ్ఞానం వెన్న వంటిది. వీటి ద్వారా ముక్తి, జీవన్ముక్తులు లభిస్తాయి. మీరు విస్తారంగా జ్ఞానాన్ని అర్థం చేసుకోపోనట్లయితే ఓర్పుతో వినండి. బ్రహ్మకుమారీలు మీకు అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో కూడా భీష్మ పితామహ, అశ్వత్థామ మొదలైన వారికి చివరిలో పిల్లలు జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా వ్రాయబడింది. మీరు యథార్థమే చెబుతున్నారు అని అంతిమంలో అందరూ అర్థం చేసుకుంటారు. అంతిమంలో తప్పకుండా వస్తారు. మీరు ప్రదర్శని జరుపుతారు. ఎన్నో వేల మంది మనుషులు వస్తారు, కానీ అందరూ నిశ్చయ బుద్ధిలుగా అవ్వలేరు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో తయారవుతారు. వారు బాగా అర్థం చేసుకునే నిశ్చయం ఏర్పరచుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों का रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: పవిత్రంగా అయ్యి మీ సమానంగా పవిత్రులుగా తయారు చేయాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవరిని స్మృతి చేయరాదు. అనేక ఆత్మల ఆశీర్వాదాలను పొందేందుకు ఆత్మీక హాస్పిటల్ని తెరవాలి. అందరికీ గతి సద్గతుల మార్గాన్ని చూపించాలి. వరదానము: బ్రహ్మ బాబాను అనుసరించి ఫస్ట్ గ్రేడ్లో వచ్చే సమాన్ భవ. పిల్లలందరికీ బ్రహ్మ బాబా పైన చాలా ప్రేమ ఉంది. ప్రేమకు గుర్తు సమానంగా అవ్వటం. మొదట నేను అన్న లక్ష్యాన్ని సదా ఉంచుకోండి. ఈర్ష్య వశులై మొదట నేను అనడం కాదు, అది నష్టపరుస్తుంది. ఫాలో ఫాదర్ చేయటంలో మొదట నేను అనటం చేయటము ఉన్నట్లయితే
ఫస్ట్ వచ్చిన వారితో మీరు కూడా ఫస్ట్గా పాస్ అవుతారు. బ్రహ్మ బాబా ఏ విధంగా నెంబర్ 1 అయ్యారో అలా ఫాలో ఫాదర్ చేసేవారు కూడా నెంబర్ 1 అవుతారు. అందరికీ ఫస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ గ్రేడ్ బేహద్దులో ఉంటుంది, తక్కువగా ఏమీ లేదు. స్లోగన్: సఫలతామూర్తులుగా అవ్వాలనుకుంటే శ్వాస సేవ మరియు ఇతరుల సేవ తోడుగా చేయండి. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. మాతేశ్వరి మమ్మ మధుర వాక్యాలు. ఈ ఈశ్వరీయ సత్సంగము మామూలు సత్సంగం కాదు. ఇది ఈశ్వరీయ స్కూలు, కాలేజీ. ఈ కాలేజీలో మనం రెగ్యులర్గా చదువుకోవాలి. మిగిలిన వాటిల్లో కేవలం సత్సంగం చేయటం, కొద్ది సమయం అక్కడ వినడం జరుగుతుంది. మరలా ఎలా ఉన్నారో అలానే ఉంటారు. ఎందుకంటే అక్కడ రెగ్యులర్ చదువు లభించదు, ప్రాప్తి తయారవ్వదు. కాబట్టి మన సత్సంగం మామూలు సత్సంగం కాదు, ఈశ్వరీయ కాలేజీ. ఇక్కడ పరమాత్మ కూర్చొని మనల్ని చదివిస్తారు. మనము ఆ చదువుని పూర్తిగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందుతాము. ఏ విధంగా ప్రతిరోజు స్కూల్లో మాస్టర్ చదివించి డిగ్రీని ఇస్తారో అలా ఇక్కడ కూడా స్వయం పరమాత్మ గురువు, తండ్రి టీచర్ రూపంలో మనకి చదివిస్తారు. సర్వోత్తమ దేవీ దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు. కాబట్టి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల తప్పనిసరి ఇక్కడ ఎటువంటి శిక్షణ లభిస్తుంది, ఈ శిక్షణను తీసుకోవటం ద్వారా మనకి ఏ ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడికి వచ్చేవారు జ్ఞానాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. స్వయంగా పరమాత్ముడే వచ్చి మనల్ని డిగ్రీ పాస్ చేయిస్తారు అని మనకి తెలిసింది. ఒకటే జన్మలో మొత్తం కోర్సు పూర్తి చేయాలి. ఎవరైతే మొదటి నుండి చివరి వరకు జ్ఞాన కోర్సుని పూర్తిగా చేస్తారో వాళ్ళే ఫుల్ పాస్ అవుతారు. కోర్సు మధ్యలో ఎవరైతే వస్తారో వారు ఇంత జ్ఞానాన్ని పొందలేరు. ముందు కోర్టు ఏం నడిచింది అన్నదే వారికేం తెలుసు. ఇక్కడ రెగ్యులర్గా చదవాలి. జ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారానే ఉన్నతి చెందుతారు. కాబట్టి రెగ్యులర్గా చదవాలి. పరమాత్మకు సత్యమైన సంతానంగా అయ్యి మళ్ళీ ఎటువంటి సంశయంలోకి రాకూడదు. పరమాత్మ స్వయంగా ఎప్పుడైతే ఈ సృష్టిపై అవతరించారో అప్పుడే మనము పరమాత్మ చేతిని పట్టుకోవాలి. దృఢమైన సత్యమైన పిల్లలే బాబాకు తమ చేతిని ఇవ్వగలుగుతారు. బాబా చేతిని ఎప్పుడూ వదలకూడదు. ఒకవేళ వదిలినట్లయితే అనాథులుగా అయ్యి ఏమైపోతారు? పరమాత్మ చేతిని పట్టుకున్నప్పుడు ఇక మరలా ఎప్పుడూ సూక్ష్మంలో కూడా నేను చేతిని వదలలేదా అని అనుకోవటం లేక సంశయంలోకి రావటం, మేము దాటగలమా లేదా అటువంటి సంకల్పాలు కూడా చేయకూడదు. కొందరు పిల్లలు ఎట్లా ఉన్నారు అంటే తండ్రిని గుర్తించని కారణంగా తండ్రి ఎదురుగానే చదువుతారు, మళ్ళీ మాకు ఎవ్వరి లెక్క లేదు అని కూడా అనేస్తారు. ఇటువంటి ఆలోచనలు వచ్చినట్లయితే అటువంటి అనర్హులైన పిల్లల్ని తండ్రి ఎలా సంపాదిస్తారు? వారు పడిపోయినట్లే. ఎందుకంటే మాయ వాళ్ళని పడేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే వీరు ఎంతవరకు యోధులు, రుస్తంలు, పెహల్వాన్లు అని అది కూడా తప్పకుండా పరీక్షిస్తుంది. ఇప్పుడు ఇది కూడా తప్పనిసరి. ఎంతెంతగానో మనం ప్రభువుతో పాటు రుస్తంలుగా అవుతూ ఉంటామో మాయ కూడా రుస్తం అయ్యి మనల్ని పడేందుకు ప్రయత్నిస్తుంది. పూర్తి జోడి ఉంటుంది. ప్రభు ఎంత శక్తివంతుడో మాయ కూడా అంతగానే తన శక్తిని చూపిస్తుంది. కానీ చివరి వరకు పరమాత్మ మహాశక్తివంతుడు.
చివరికి వారి విజయమే ఉంటుంది. నిశ్చయమే మనకి ఉన్నది. శ్వాసలో విశ్వాసము ఉండాలి. మాయకు బలాన్ని చూపించాలి. వారు ప్రభువు ముందు తమ బలహీనతను చూపించరు. ఒక్కసారైనా సరే బలహీన అయినట్లయితే ఇక అంతే. మాయ తన ఫోర్సుని చూపించినా కానీ మీరు మాయావతి చేతిని వదలకూడదు. చేతిని పూర్తిగా పట్టుకున్నట్లయితే వాళ్ళకి విజయమే కలుగుతుంది. పరమాత్మ మన యజమాని అయినప్పుడు వారి చేతిని వదలాలన్న సంకల్పం కూడా రాకూడదు. పిల్లలు నేను సమర్థుడను, నాతోటి ఉంటూ మీరు కూడా తప్పకుండా సమర్థులుగా అవుతారు అని పరమాత్మ అంటారు. అచ్చా, ఓం శాంతి. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు పాప హృదయం దిగిరాకండి. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. పంచభూతముల పరుగులుండవు, చీచీ దేహము చింతలుండవు. పంచభూతముల పరుగులుండవు, చీచీ దేహము చింతలుండవు. నాది నాదని భ్రమలు ఉండవు, నేను నేనను గర్వముండదు. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. ఆత్మల వరకే అందు ప్రవేశము, దేహముతో గల సంపదలుండవు. ఆత్మల వరకే అందు ప్రవేశము, దేహముతో గల సంపదలుండవు. దుఃఖముల అనుభవం ఉండదు, శాస్త్ర పఠనములు ధ్యాస ఉండదు. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. సతీసుతుల సంస్కారముండదు, హద్దులలో గల ఆస్తులుండవు. సతీసుతుల సంస్కారముండదు, హద్దులలో గల ఆస్తులుండవు. కర్మలు తొలగే శిక్షలుండవు, జన్మలు మారే దానముండదు. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి.
వచ్చి స్థాపించిన బడిలో బ్రహ్మముఖముతో చెప్పిన జ్ఞానం తండ్రి వచ్చి స్థాపించిన బడిలో బ్రహ్మముఖముతో చెప్పిన జ్ఞానం దేవీ దేవత ధర్మము కలిగిన శ్రీమతంబును ధారణ చేసి రుద్రమాలలో పూసలవ్వండి నీవెప్పుడు బాబా హృదయం దిగిరాకండి రుద్రమాలలో పూసలవ్వండి నీవెప్పుడు బాబా హృదయం